పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మొదటి వచనాన్ని చదువుతారా? తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా. ఈ వచనాన్ని ఎలా ఆరంభించారు అంటే తరువాత అనే మాటతో ఇది ఆరంభించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నారు. ప్రసంగం ఇప్పుడే మొదలైంది, కొంతమందికి అప్పుడే నిద్ర మొదలైంది. అన్నం తినకుండా వస్తే మంచిది, ఆదివారం తిని వస్తే నిద్ర వస్తుంది. ప్లస్ ఏమిటంటే ఆన్లు చూసుకోమాకండి, గోడ ఆన్ ఉందంటే నిద్ర వచ్చేస్తుంది. సో మీరు ఎట్లాగైనా మీరు వాక్యం వినాలి. అంటే నాకు అర్థమవుద్ది, మీ ముఖ కవలికలు అందరు కనపడతారు క్లియర్గా నాకు. సో మీ ముఖ కవలికలు అర్థమవుతాయి, మీరు ఊగేది అర్థమవుద్ది, మీరు వాక్యం వింటున్నారా లేదో కూడా అర్థమైపోద్ది. అందుకని మినిమం కొంచెం వాక్యం టైం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ఆ టైం వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కొంచెం ప్రసంగం గంట అవుతుందంట, అమ్మగారు అన్నది ఈ మధ్య ప్రసంగ టైం కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి. సో తగ్గించడానికి ట్రై చేస్తాను. ఒక 40 నిమిషాలు అయితే మినిమం అటు ఇటు. అంటే సైంటిఫికల్గా ఒక అంశం మీద వినడానికి మనకు ఒక 40 మినిట్స్ 40 నిమిషాలు ఒక అంశం మీద వినడానికి మనకు మెదడు పనిచేస్తుందట. అందుకొరకే స్కూళ్ళలో ఈ పీరియడ్స్ ఇస్తారు కదా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో 40 నిమిషాలు ఒక్కొక్క పీరియడ్ వచ్చేసి ఒక 40 నిమిషాలు ఉంచుతారు. అంటే 40 నిమిషాలు మన మెదడు ఒక అంశం మీద వినడానికి ఆసక్తిని కనపరుస్తుందట. సో 40 నిమిషాలు సరే మించినా కూడా మీరు ఓపికతో వింటున్నారు, చాలా మంచిది. ఎందుకంటే నా గొంతుకు మీరు నిద్రపోరు, మీరు నిద్రపోయినా నేను నిద్రపోనివ్వను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. ప్రభునందు ఆత్మీయులారా, ఈ 9వ అధ్యాయంలో ఆరంభ వాక్యాన్ని మనం చూస్తే తరువాత అనే మాట రాయబడింది. ఈ మాట మనం ఎప్పుడు వాడతామంటే పైన ఏదైనా సందర్భం జరిగినప్పుడు దానిని కంటిన్యూ చేస్తూ ఏం చేస్తామంటే తర్వాత ఏం జరిగిందంటే అని చెప్పేసి మనం కంటిన్యూ చేస్తాం. అయితే తర్వాత అని రాశారు అంటే పైన జరిగింది ఏదో మనకు తెలుసు. ఏం జరిగింది పైన? దానికి ముందు జరిగింది చెప్పండి ఒకసారి. అది చెప్తేనే ఈరోజు నేను ప్రసంగం మొదలు పెడతాను. ఇక నేను చెప్పను. అసలు 9వ అధ్యాయం 1 వచనం తర్వాత అని ఉంది కదా, దానికి ముందేం జరిగింది అమ్మా? అసలు ముందు దేవుడు మన దయ్యాలు వదలగొడితే బాగు. దేవునికి స్తోత్రం అమ్మా. నిద్రమత్తు, కొంచెం నిర్లక్ష్యం, ఇంకేంది మతిమరుపు, ఎన్ని దయ్యాలు ఉన్నాయి మనకు, ఆడికంటే ఎక్కువ దయ్యాలు ఉన్నాయి మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం జరిగింది చెప్పండి? దానికి ముందు సేనాదయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు. రైట్, జాగ్రత్తగా వినండి. తరువాత అని రాశాడు అంటే దానికి ముందు జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని జాగ్రత్తగా మనం చూస్తే ఆల్రెడీ నేర్చుకున్నాం, మళ్ళీ దాని గురించి నేను చెప్పట్లేదు. ఈ తరువాత అనే మాట గురించి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. దీనికి దానికి ఒక కనెక్షన్ ఉంది. ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఈ పందుల్లోనికి అపవిత్రాత్మలన్నీ కూడా వెళ్ళాయి. అవే కోరుకున్నాయట. అక్కడ దూరంగా పందుల మంద కనబడుతుంది కదా, వాటిలోనికి వెళ్తాము నువ్వు అనుమతిస్తే అని ప్రభువును వేడుకుంటే సరిపోండి అని చెప్పేసి ప్రభు గద్దించాడు. అవి వాటిలోనికి వెళ్ళిన తర్వాత వారి జీవనాధారం ఏదైతే ఉందో ఆ జీవనాధారమైనటువంటి ఆ పందులు చనిపోయాయి. సరే, వారికి ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయేవో మనకు తెలియదులే, కానీ ఆ పందులన్నీ కూడా నీళ్ళల్లో పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యవనస్తుడు గ్రామంలోనికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఒకప్పుడు గొలుసుల చేత బంధించబడినటువంటి నేను ఇప్పుడు విడిపించబడ్డాను. యేసయ్య గొప్ప కార్యం చేశాడు అని ఆ గ్రామంలో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తానన్నాడు ఈ యవనస్తుడు. మార్కు లూకా శుభవార్తలు మీరు చదువుకుంటే, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు కార్యం చేసావు కదా, నీ సేవ చేస్తాను అంటే నాతో పాటు రావటం కాదు, ఇక్కడ నువ్వు ఉన్న ప్రాంతంలోనే నా కొరకు నువ్వు సాక్ష్యం చెప్పమని యేసయ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు మరి అక్కడ ఇంకా ఎక్కువ పరిచర్య చేద్దాం అనుకున్నాడా, లేదా కొంతకాలం ఉందామనుకున్నాడా, ఈ విషయాలేవి మనకు తెలియవు. కానీ అక్కడ జరిగినటువంటి
ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మనం చూస్తే, బాగుపడినటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆశ్చర్యపడాల్సింది పోయి వాళ్ళు ఏమని వేడుకున్నారు? ప్రభు దగ్గరకు వచ్చి, దయచేసి మా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపో. ఏమడిగారు? యేసయ్యను ఏమడిగారు అంటే, దయచేసి మా పట్టణాన్ని, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకొరకు? ఎవడు బాగుపడ్డాడా, ఎవడు మారు మనసు పొందాడా, ఎవడు రక్షణ పొందాడా, మాకు అది కాదు ముఖ్యం. మాకు ఏది ముఖ్యం అంటే మా పందులు మాకు ముఖ్యం. ఏది ముఖ్యం చెప్పండి? మా జీవనాధారం ఏదైతే ఉందో, మా ఆస్తి, మా డబ్బులు, మా సంపాదన ఏదైతే ఉందో అది మాకు ముఖ్యం. యేసయ్య ఇందులో నుండి కూడా ఏమి నేర్పించాలి అనుకున్నాడు అంటే, కొన్ని ఆత్మీయకమైనటువంటి వాటిని మనం పొందాలి అంటే కొన్ని శరీర సంబంధమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇందులో నుండి యేసయ్య మనకు నేర్పించే పాఠం అది. అర్థమైతే ఆమెను స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఏమర్థమైంది? ఆ వ్యక్తి బాగుపడ్డాడు, కానీ ఏం జరిగింది అక్కడ? కొంత నష్టం జరిగింది. అందులో నుండి యేసయ్య నేర్పే పాఠం ఏమిటంటే, ఆత్మ సంబంధమైనవి కొన్ని మనకు కావాలి అంటే, అది అభిషేకం అయినా, ఆత్మ నింపుదల అయినా, ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి అంటే కొన్ని శరీర సంబంధమైనవి కోల్పోవలసి వస్తుంది. అది ఆస్తి అయినా, లోక సంబంధమైన కార్యాలైనా కొన్ని కోల్పోవలసి వస్తుంది. ఇప్పుడు ఈ పట్టణస్థులు, ఈ ప్రాంతవాసులు ఏం కోరుకున్నారు అంటే, మాకు ఆత్మ సంబంధమైనది అక్కర్లా, నువ్వు అక్కర్లేదు, మాకు నీ వాక్యం అక్కర్లేదు, మాకు రక్షణ అక్కర్లేదు, మాకు మా సంపాదన ముఖ్యం, మాకు ఈ లోక సంబంధమైనవి మాకు ముఖ్యం, దయచేసి ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పి యేసుక్రీస్తు వారిని వారు వేడుకున్నారు. ఈ రోజులు కూడా అనేక మంది ఆత్మ సంబంధమైన వాటి కొరకు శరీర సంబంధమైనవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటిని వదులుకోలేక ఈ రోజుల్లో అనేక మంది ఆత్మ సంబంధమైన వాటిని వదులుకుంటూ ఉన్నారు. వారంతరకు వారే వద్దు అనుకున్నట్లేగా. మీకు అర్థమవుతుందా? యేసయ్య ఎక్కడ కూడా బలవంతపు మత మార్పిడి, బలవంతంగా సువార్త ఆయన ఎక్కడ ప్రకటించలేదండి. మాకు వద్దయ్యా ఈ ప్రాంతంలో అన్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలేసి తరువాత ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే తన పట్టణానికి వచ్చెను అని వ్రాయబడింది. ఊరి పేరు కూడా వ్రాయబడలేదు అక్కడ. ఏముంది? తన పట్టణము. మార్కు గారేమో కపెర్నహూముకు వచ్చెను అని 2వ అధ్యాయములో, మార్కు శుభవార్త 2వ అధ్యాయములో 1వ వచనం నుండి మీరు చదువుకుంటే ఇదే సందర్భం మార్కు శుభవార్తలు కూడా రాయబడింది. ఆ రిఫరెన్స్ దగ్గర మీరు రాసుకోవచ్చు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం దగ్గర మార్కు 2:1 నుంచి అని రాసుకుంటే మీకు అర్థమవుద్ది. ఆ భాగం ఎక్కడుందో బైబిల్లో మీకు అర్థమవుద్ది. మార్కు గారు చాలా క్లియర్గా రాశాడండి. సరే, అంత నా వైపు చూడండి. మాకొద్దు అన్నప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ కూడా బలవంతంగా సువార్తను ఆయన ప్రకటించలేదు. ఈ రోజుల్లో కూడా మీరు చూడండి, ఎవరైనా కరపత్రికలు పంచడానికి వెళ్ళినా, సువార్త చెప్పడానికి వెళ్ళినా, అది మన హక్కు, మనకు హక్కు ఉంది, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. అది తప్పేమీ కాదండి, అది తప్పేం కాదు. అయితే తప్పు కాకపోయినా నువ్వు ఇక్కడ ప్రకటించొద్దు, లేకపోతే నువ్వు ఇక్కడ సువార్త చేయవద్దు అని ఎవడైతే గద్దిస్తున్నాడో, పైకి లేస్తూ ఉన్నాడో, మందేదో తప్పు అయినట్లుగా అయినా కూడా మనం ఏం చేస్తామంటే నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ప్రకటించడం అనేది మన హక్కు, ఎవడు ఆపడానికి అసలు లేదండి. అది కేసు కూడా అవ్వదు. చాలామంది కేసుగా పెడతాము, స్టేషన్కి వెళ్తామంటే పెట్టుకోమని చెప్పచ్చు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది కేసేం అవ్వదు. ఎందుకంటే తనకు తెలిసిన సత్యాన్ని ఎక్కడైనా ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అది హక్కు, అది స్వేచ్ఛ. కాబట్టి కాకపోతే ఇతరులను మనం విమర్శించకూడదు. ఇతర దేవతలను కానీ వారిని కించపరిచేటట్టుగా మాట్లాడడం కానీ అది చేయకుండా మనకు తెలిసిన సత్యాన్ని ఎక్కడైనా మనము ప్రకటించుకోవచ్చు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అక్కడ కార్యాలు చేస్తున్నప్పుడు, అయ్యా నువ్వు ఉంటే మాకు గ్రామానికి మంచిది, నువ్వు ఉండడం వల్ల అనేక మంది బాగుపడతారు, అనేక మంది ఆత్మికంగా కూడా బాగుపడతారు, త్రాగుబోతులు మార్చబడతారు, వ్యభిచారులు మార్చబడతారు, దయ్యములు పట్టిన వారికి విడుదల దొరుకుద్ది, నువ్వు ఇక్కడ ఉంటే మా గ్రామం అంతా కూడా మార్చబడుద్ది, నువ్వు ఉండడం మాకు అవసరం అని చెప్పాల్సిన గ్రామస్తులు ఏమన్నారు? నీకు దండం పెడతావయ్యా, మా ఊరు వదిలేసి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, మా ఊరు వదిలేసి వెళ్ళిపో అంటే యేసయ్య బలవంతంగా సువార్త చేయలే. వద్దు అనుకున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలేసి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? తన పట్టణము. ఏ పట్టణం తన పట్టణం అంటే? మళ్ళీ ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. యేసయ్య పుట్టింది ఎక్కడ?
కమలాపురంలోనా? బెత్లెహేములో. పెరిగింది ఎక్కడ? 30 సంవత్సరాలు నజరేతులో. నజరేయుడైన యేసు అని ఎందుకు పిలువబడ్డాడు? 30 సంవత్సరాలు అక్కడ పెరిగాడు కాబట్టి నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. 3.5 సంవత్సరాలు పరిచయం చేసింది ఏ పట్టణంలో నుంచి? కపెర్నహూము అనబడిన పట్టణం. ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఎట్లాగా మనం అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టుకొని పోలేములే, కానీ డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు భయం ఎక్కువైంది, విమానం ఎక్కడ కూలిపోద్దాం అని. సరే, ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం అంతా మీరు చూస్తే, యూట్యూబ్లో చూస్తే, కపెర్నహూము అనబడినటువంటి ఆ పట్టణం ఏదైతే ఉందో ఆ సిటీ బయట ఒక బోర్డు ఉందండి. దీన్ని అంటారు నాన్న, ఆర్సీ లేదు అంటారు, మన ఊరు ముందు ఉంటారు కదా, ఆర్సీయేనా? ఈ ఊర్ల ముందు పెడతారు చూసారా? అట్లాంటి ఈ ఆర్చ్ ఏదో ఉంటుంది చూసారా? అక్కడ ఒక బోర్డు ఉంటుందండి. ఏంటి ఆ బోర్డు ఏమిటాయంటే, కపెర్నహూము పట్టణం దగ్గర ద సిటీ ఆఫ్ జీసస్ అనే మాట ఇప్పటికీ కూడా. కపెర్నహూము పట్టణానికి ఉన్న పేరు ఏమిటాయంటే ద సిటీ ఆఫ్ జీసస్, అంటే యేసు క్రీస్తు యొక్క పట్టణము. ఆమెన్ చెప్పండి గట్టిగా. అసలు పుట్టింది ఎక్కడ ఆయన? బెత్లెహేములో. 30 సంవత్సరాలు పెరిగింది ఎక్కడ? నజరేతులో. కానీ కపెర్నహూములో 3.5 సంవత్సరాలే ఉన్నాడు. కానీ కపెర్నహూము పట్టణము ఏమని పిలువబడుతూ ఉంది అంటే యేసయ్య పట్టణముగా, తన పట్టణముగా పిలువబడుతూ ఉంది. చాలా సందర్భాలు మీకు చెప్పాను. ఒక క్రైస్తవుడు ఒక ప్రాంతములో ఉన్నాడు అంటే, ఒక సంఘము ఒక ప్రాంతములో ఒక గ్రామములో ఉన్నది అంటే, ఆ సంఘము లేదా ఆ క్రైస్తవుడు ఏం చేయాలి అంటే ఆ ప్రాంతాన్ని ప్రభావితము చేయాలి. అనేక సందర్భాల్లో సువార్తల్లో చెప్తూ ఉంటాను ఈ మాట పదే పదే. మీరు విని విసుగొస్తేమో కానీ నేను సిగ్గుపడిన అసలు చెప్పడానికి ఆ మాటలో, ఎందుకంటే అది సత్యం కాబట్టి. మన పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో ఈ స్టువర్ట్పురం అనే ఊరుంటో చూసారా? విన్నారా పేరు మీరు ఎప్పుడైనా? దాని మీద స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అని చెప్పేసి నా చిన్నప్పుడు ఒక సినిమా కూడా ఉంది, స్టువర్ట్పురం అని చెప్పేసి. గజ దొంగలు, భయంకరమైనటువంటి దొంగలు. కానీ మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్ మ్యాప్లో కానీ మీరు చూస్తే ఇప్పుడు ఆ ఊరి పేరు స్టువర్ట్పురం కాదు. మీకు అర్థమవుతుందా? ఆ ఊరి పేరు ఇప్పుడు స్టువర్ట్పురం కాదు, సువార్తపురంగా మార్చబడింది. గల కారణం ఏమిటంటే ఒకరు మార్చబడి ఆ ఒకరు ఆ ప్రాంతానికి వెళ్ళి దొంగగా ఉన్నటువంటి నన్ను యేసయ్య మార్చుకున్నాడు అని ఆ ప్రాంతం అంతా కూడా సువార్తను ప్రకటిస్తే వాక్యంతో పాటు ఆయన జీవిత విధానాన్ని గమనించారు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. ఆ ప్రాంతం అంతటిని కూడా మార్చేసుకున్నాడండి. ఒక ఊరి పేరు మార్చి ఇంకో పేరు పెట్టాలి అంటే ఊరోళ్ళందరూ సమ్మతించాలా వద్దా? ఇప్పుడు కమలాపురం ఊరి పేరు మార్చబడాలి అంటే ఊరోళ్ళందరూ కూడా సమ్మతించాలి. మరి స్టువర్ట్పురం ఊరిలో ఉన్న వారందరూ క్రైస్తవులుగా మార్చబడి ఇప్పుడు ఊరి పేరు ఏం పెట్టుకున్నారు అంటే సువార్తపురము. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏ పురం? ఇప్పుడు మీరు చెప్పండి. కమలాపురం ఏం కావాలి? చెప్పాలి గట్టిగా. బాణాపురం ఏం కావాలి? రాజకీయపురమా అమ్మా? ఏ పురం? సువార్తపురం. సువార్త కొరకు పనిచేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఉన్నటువంటి ప్రాంతము యేసయ్య ప్రాంతముగా మార్చబడాలి. అలా మార్చబడింది ఊరు అంటే ఒక సేవకుడు, ఒక గజ దొంగ అని పేరేదో ఉంది నాన్న. సుధాకర్ ఏదో ఉంది పేరు. సుధాకర్ పిల్లైనా? సుధాకర్ పిల్ల కేరళ ఆయన అనుకుంటా, ఉట్టి సుధాకర్ అనుకుంటా. సుధాకర్ పిల్ల ఏమో ఆయన ఒక ఆయన హిందూ ఒక ఆయన ఉంటే ఆయన శిష్యుడు, ఆయన వేరే కేరళ సనాతన ధర్మానికి చెందినవాడు ఆయన. సరే, జాగ్రత్త గమనించండి. ఈ సుధాకర్ అనబడినటువంటి ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో మార్చబడి సువార్తను ప్రకటించారు. కాబట్టి స్టువర్ట్పురం ఆ పేరు సువార్తపురంగా మార్చబడింది అంటే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సంఘం క్రీస్తు సన్నిధిలో ఆ ప్రాంతాన్ని వారు ప్రభావితం చేయగలిగారు. కాబట్టి నీ ఉన్నటువంటి వీధిలో, నీ ఉన్నటువంటి గ్రామంలో, నీ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని క్రీస్తు సంఘముగా నువ్వేం చేయాలి అంటే ప్రభావితం చేయాలి. నీ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ఎలా మార్చబడాలి అంటే యేసయ్య ప్రాంతముగా మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. పురాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడి నుంచి. లక్ష్మీపురం, సువర్ణాపురం, కృష్ణాపురం, కమలాపురం, వల్లాపురం, దేవునికి స్తోత్రం, బాణాపురం, ఎన్ని పురాలు ఉన్నాయో ఈ పురాలన్నీ యేసయ్య పురాలుగా మార్చబడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అలా మార్చబడాలి అంటే ఏం చేయాలి? సంఘానికి ఆసక్తి కావాలి. దేవుడు ఆ భారాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మనం ఉన్నటువంటి ప్రాంతంలో, నీ ఉన్నటువంటి వీధిలో ఏం చేయాలి అంటే ఆ ప్రభావాన్ని మనము కనపరచాలి. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా,
యేసు ఉన్నటువంటి కపెర్నహూము పట్టణము ఏ పట్టణంగా పిలువబడింది? తన పట్టణము, యేసయ్య పట్టణముగా ఆ పట్టణము పిలువబడుతూ ఉంది. సరే, జాగ్రత్తగా గమనించండి. ఈ పట్టణానికి యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. పేతురు ఇంటి గురించి గత వారాల్లో మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఆ చిన్న ఇంటిలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించినప్పుడు మరలా అనేక మంది కూడి వచ్చారు. అక్కడ కుటుంబారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. నలుగురు విశ్వాసులు ఏం చేశారు అంటే, నలుగురు విశ్వాసులు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మంచంతోనే మోసుకొచ్చారు. అంటే ఆ వ్యక్తి ఓపిక లేదు. ఇక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎలా మోసుకొచ్చారు? మంచం మీద పడుకోబెట్టి నలుగురు కలిసి ఆ మంచం మీద మోసుకుంటూ అలా తీసుకొచ్చారండి. అలా తీసుకొచ్చిన తర్వాత స్థలం లేదు, అక్కడ లోపలికి రావడానికి స్థలం లేదు. వీళ్ళు ఏం చేశారు అంటే, పైకెక్కి ముందు ఒక పెంకు తీసి చూసుంటారు. ఎందుకంటే యేసయ్య అక్కడ ఉన్నాడు తెలియాలి కదా, కరెక్ట్గా అక్కడ పెంకులన్నీ తీయాలి. ఒక పెంకు తీసి చూసి, ఓహో ఈ దక్షిణ దిక్కున ఇటువైపు ఉన్నాడా లేకపోతే పడమట దిక్కున ఉన్నాడా అని చూసి ఆ ప్రాంతంలో ఉన్న పెంకులన్నీ బీకేశారు. ఒక మంచంతో సహా కిందికి దింపాలంటే ఎన్ని పెంకులు తీయాలి? సుమారుగా ఇటు 6 అడుగుల పొడవు, కనీసం ఒక 3 అడుగులు వెడల్పు. ఈ పెంకులన్నీ తీశారు అంటే ఇప్పుడు కుటుంబారాధన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఇంటి ఆయన కొంత నష్టపోయినట్లే. మీకు అర్థమవుతుందా? ఇందాక మీకు అదే చెప్పా, ఆత్మ సంబంధమైన వాటి కొరకు కొన్ని శరీర సంబంధమైనవి మనము కోల్పోవలసి వస్తుంది. కోల్పోవలసి వచ్చినా పర్వాలేదు, ఆత్మ సంబంధమైనవి ప్రాముఖ్యం. కానీ ఆ ప్రాంత వాసులు ఏం చేశారు? మీ దండం పెడతావయ్యా, మా ఊర్లో ఈ సువార్త వద్దు, మాకు వాక్యం వద్దు. ఈ మధ్య ఎక్కడ చూసే నేను, ఈ ఊరికి ఎవరు క్రైస్తవులు అనబడిన వారు రావద్దు, సువార్త ప్రకటించొద్దు, ఇక్కడ నిషేధము అని ఒక బోర్డు పెట్టారు. నీ కర్మ నీదిరా, మాకేంది? యేసయ్య కూడా బలవంతం చేయలా. బలవంతంగా ఎక్కడ వద్దు అన్న దగ్గర ఆయన సువార్తను ప్రకటించలేదు. కాకపోతే ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ కాలు దుమ్మంటూ చూసారా, అది అక్కడ దులిపేసిరండి అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, మీరు దులపకపోయినా మీరు తిరిగి వచ్చినా చాలు, ఆ కాలు దుమ్మేనట తీర్పు సమయమందు సాక్ష్యం చెప్పుద్దట. ఇదిగో ఈ ప్రాంత వాసులు సువార్తను వ్యతిరేకించారు, ఈ ప్రాంత వాసులు సువార్త వద్దు అన్నారు అని ఏం సాక్ష్యం చెప్పుద్ది? సేవకుడు దులిపినటువంటి ఆ దుమ్ము సాక్ష్యం చెప్పుద్ది. కాబట్టి యేసుక్రీస్తు వారు బలవంతంగా ఎక్కడ సువార్త చేయలేదు, మనల్ని కూడా బలవంతంగా ఎక్కడ సువార్త చెయ్యమనలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు వద్దు అంటే సువార్త ప్రకటించడం మన హక్కు. ఎవరైనా వచ్చి ఒకవేళ నువ్వు వద్దు ఇక్కడ చేయొద్దు అన్నారు అంటే మనకు వారితో గొడవ అక్కర్లా, అక్కడి నుంచి ఏం చేయొచ్చు? కామ్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే యేసయ్య మనకు నేర్పించింది అదే. తీర్పు సమయమందు ఇంకా వారికి తీర్పు రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వినబడింది వాక్యం కాబట్టి, వారంతటిగా వారే తృణీకరించారు కాబట్టి. సరే, ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మంచంతో సహా ఏం చేశారు? యేసయ్య ఉన్నటువంటి ఆ స్థలంలోనికి కరెక్ట్గా అక్కడ దింపేశారండి. ఆ వ్యక్తిని చూశాడు ఇప్పుడు యేసయ్య. ఆ వ్యక్తికి ఏం కావాలి? జబ్బున్నోడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఈ రోగంతో వచ్చినోడికి స్వస్థత కావాలి. మరి యేసయ్య వ్యక్తిని చూడగానే వెంటనే ఏమన్నాడు? అక్కడ రాయబడిన మాట, సహోదరుడా, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. వాడు వచ్చింది ఏంతో? రోగంతో వచ్చాడు. రోగంతో ఉన్నవాడికి ఏం కావాలి? స్వస్థత కావాలి. కానీ యేసయ్య ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే శరీర సంబంధమైనటువంటి రోగం కంటే పెద్ద రోగం ఏమిటంటే పాపము. కాబట్టి చాలా సందర్భాలు మీకు చెప్పా అంతకుముందు కూడా, శరీర సంబంధమైన స్వస్థత విషయంలో యేసయ్య ఆలోచన చేస్తాడేమో కానీ పాపాన్ని క్షమించే విషయంలో మాత్రము యేసయ్య ఆలస్యమును చేయడు. గల కారణం ఏమిటంటే పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపాలు క్షమించడం అంటే ఆయన క్షమిస్తాడు. 20 సంవత్సరాల నుండి నువ్వు చేస్తూ వచ్చిన పాపాన్ని కూడా ఆయన క్షమిస్తాడు. కానీ పాపాలు క్షమించు అని ఒప్పుకుంటూ పోయే విశ్వాసులు ఎవరో తెలుసా? చిన్నపిల్లల విశ్వాసులు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు. ఇంకా మీకు అర్థం కావడానికి, ఇప్పుడు ఆ అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి కొంచెం నడవగలిగింది అనుకోండి, నడుస్తూ దడేళ్ళ కింద పడుద్ది. మళ్ళీ వచ్చి ఏం చేస్తారు?
మళ్ళీ లేపుతారు, మళ్ళీ నడుస్తూ మళ్ళీ కింద పడుద్ది, మళ్ళీ పైకి లేపుతారు. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అట్లా చేస్తారా? ఎవరు చేస్తారంటే కాళ్ళు సరిగా లేనోళ్ళు, సత్తువు లేనోళ్ళు అట్లా కింద పడతారు. మరి ఇప్పుడు విశ్వాసిగా ఉన్నటువంటి నీవు పడుతూ లేస్తూ ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఇంకా నీవు బాల్య దశలోనే ఉన్నావు. కానీ పౌలేమన్నాడు తెలుసా? మీరు విశ్వాసులు అయినటువంటి ఆ సమయాన్ని చూస్తే మీరు అనేకులకు బోధించవలసిన స్థాయిలోనికి మీరు రావాలి. కానీ ఇంకా మీరు ఎలా ఉన్నారు అమ్మా? చిన్న పిల్లల్లాగా, పాలు తాగే పిల్లల్లాగానే ఇంకా మీరు ఉన్నారు. యేసయ్య వచ్చేది చిన్న పిల్లల కొరకు కాదు, వయస్సు వచ్చినటువంటి కన్యత్వాన్ని కాపాడుకొనొచ్చు క్రీస్తు కొరకు వధువు సంఘం వల్ల సిద్ధపడినటువంటి ఆ సంఘం కొరకు ఆయన రానయ్యున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పెళ్లి చేయాలంటే వయసు ఎంత రావాలి? చట్ట ప్రకారం 18 నిండాలి. ఈ మధ్య 20 నిండాలని చెప్పారు, లేక నీకు అమలు కాలేదనుకుంటాను. సరే, 20 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు నిండాలి. చిన్న పిల్లలకి ఎవరు కూడా వివాహము చేస్తారా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడిపోయే నడవలేని పిల్లలకు పెళ్లి చేస్తారా? చేయరు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు అంటే పెళ్లి కుమారుడికి ఎవరు కావాలి? పెళ్లి కుమార్తె కావాలి. పెళ్లి కుమార్తె ఎలా అయి ఉండాలి? వయస్సు వచ్చినదై ఉండాలి. కానీ ఇప్పుడు సంఘాన్ని చూస్తే ఇంకా వయస్సు వచ్చిన వారిగా లేరు. ఎలా ఉన్నారు? పాపాలు చేస్తూ మళ్ళీ ఒప్పుకుంటూ, మళ్ళీ చేస్తూ మళ్ళీ ఒప్పుకుంటూ, మళ్ళీ చేస్తూ మళ్ళీ ఒప్పుకుంటూ ఆ స్థితిలో ఉన్నారు. అంటే నువ్వు ఇంకా ఎలా ఉన్నావు? పాలు తాగే స్థితిలోనే ఉన్నావు. ఒకవేళ యేసయ్య వచ్చాడు అంటే అది నీ కొరకు కాదు, ఎదిగినటువంటి క్రైస్తవుల కొరకు లేదా సిద్ధపడినటువంటి వధువు సంఘము కొరకు ఆయన రానయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపాలు క్షమించడానికి కాదు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చారు చెప్పాలి గట్టిగా? పాపము నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటి వాగ్దానం ఏంటో చెప్తారా ఒకసారి? బైబిల్లో చాలాసార్లు మీకు చెప్పా, అసలు అది మనకు అర్థం కాకపోతే మన క్రైస్తవులమే కాదు, దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో స్టార్టింగ్లోనే మొట్టమొదటి వాగ్దానం అమ్మా తెలుసా? యవనస్తులు, యేసు అంటే అర్థం ఏంటి? అదే ఏంటది? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. ఇది దేవుడు కొత్త నిబంధనలో చేసిన మొట్టమొదటి వాగ్దానము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంటా వాగ్దానము? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్లో కొత్త నిబంధనలో మొట్టమొదటి వాగ్దానం ఏదైతే ఉందో ఈ వాగ్దానము ఎంతమంది జీవితాల్లో నెరవేర్చబడింది? ఈ వాగ్దానం ఎంతమంది జీవితాల్లో నెరవేర్చబడింది? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయి పైకెత్తండి. పూర్తిగా 50-50 కాకుండా మీ అందరు చేతులు చూడాలి. తెలుసా మాకండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందారు అందరూ? చేతులు దించండి ఒకసారి. రైట్. ఏంటి రక్షణ పొందడం అంటే? అమ్మా పాపములు. రైట్. కోపం నుండి ఎంతమంది విడిపించబడ్డారు? ఈర్ష్య నుండి ఎంతమంది విడిపించబడ్డారు? ద్వేషం నుండి ఎంతమంది విడిపించబడ్డారు? ఇంకా ఏమైనా ఉన్నాయా? చాడులు చెప్పేదాని నుండి ఎంతమంది విడిపించబడ్డారు? ఇంకేమైనా ఉన్నాయా? సినిమాలు చూసే దగ్గర నుండి. దేవునికి స్తోత్రం. మీరు చిన్న విషయం అనుకుంటారే కానీ సీరియల్ ఎంత టైం వేస్ట్ చేస్తుందో తెలుసా? దేవుని దగ్గర గడపకుండా. ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, సీరియల్లో నుండి మీరు నేర్చుకున్న నీతి ఏందో మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు కాదులే, అంతకుముందు చూశారుగా, ఇప్పుడు కూడా చూస్తున్నారా? చూడట్లేదా? చూడట్లేదా? మన దేని కోపం తలకాయ దేవునికి స్తోత్రం. ఇంతకుముందు చూసారా? సీరియల్లో ఉన్న నీతి ఏంటి మీరు చెప్పండి అమ్మా? అత్తతో ఎలా ధైర్యంగా మాట్లాడి ఎదిరించాలి, తర్వాత భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా, దేవునికి స్తోత్రం. తర్వాత కోడల్ని ఎలా వేధించాలి. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయి మీరు చెప్పండి. మిమ్మల్ని అమ్మ సీరియల్లో ఇంతకు మించి ఏమైనా ఉంటాయా? ఈ గొడవే సీరియల్. నువ్వు ఏ సీరియల్ తీసుకున్నా ఇవే గొడవలు తప్ప ఏ గొడవలు ఉండవు అక్కడ. అసలు మనం ఎట్లా చూస్తామంటే మనం చూడకపోతే వాడు ఎక్కడ పాపం ఇదైపోతాడు అన్నట్టు చూడాలి మనం ఇంట్రెస్ట్గా, ఏదో టీవీలో వచ్చేవాడు. కానీ ఈ సీరియల్ సినిమాలు చూసే వాళ్ళ ముందు యేసయ్య ఎలా ఉంటాడో తెలుసా మీకు? చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. రోమీయులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు రోమా చక్రవర్తి పిలాతు ఉన్నాడు.
హేరోదు ఎవరు? యూదుల కొరకు పిలాతు ఏం చేశాడు అంటే ఒక రాజును నిర్ణయించాడు. ఎందుకంటే ఈ యూదులు రోమియోలకు పన్ను కట్టేవాళ్ళు కాదు. పన్ను అంటే ఈ పన్ను కాదు అమ్మా, ఈ ట్యాక్స్ కట్టాలి చూసారా? రోమా ప్రభుత్వానికి ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి, అంటే సుంకం, ఆ పన్ను కట్టాలి. వీళ్ళు పన్ను కట్టేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు. అందుకొరకే సుంకం వసూలు చేసే గుత్తదారులు అంటారు చూసారా, వాళ్ళను చూస్తే యూదులకు మహాకోపం అండి. జక్క ఇంటికి బాగానే కోపం వచ్చింది వాళ్ళకి. ఎవరికి? మా దగ్గర పన్ను వసూలు చేస్తాడు, నేను తెలియదు ఎలాంటి వాడు జక్కయ్య. మత్తయ్య గారిని పిలవగానే దాని కింద అదేముంటుంది, లేవి. మత్తయ్య ఎవరు? సుంకం వసూలు చేసేవాడు. పాపులతో కూర్చొని భోజనం చేస్తాడేంటి అని కోపగించుకున్నారు. కాబట్టి యూదులు ఎవరంటే సుంకపు పన్ను కట్టేవాళ్ళు కాదు. అసలు వీళ్ళ గోల ఏంటో, వీళ్ళ పంచాయతీలు ఏంటో కూడా పిలాతు గారికి అర్థం కాదండి. ధర్మశాస్త్రం ఏందో తెలియదు ఆయనకి, ఈ యూదుల గొడవ ఏందో ఆయనకు తెలియదు. వీళ్ళకు చాలా ఉంటే మతపరమైనవి, ఏంటి సున్నతని, విశ్రాంతి దినాన్ని పాటించాలని, ఎన్ని ఆచారాలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ అర్థం కాక ప్రతి పంచాయతీ చేయలేక, అరే మీ గొడవ మీరు చూసుకోండిరా అని వాళ్ళ కోసం ఏం చేశాడంటే ఒక రాజు నియమించాడు. ఆ రాజు పేరే హేరోదు. కానీ మనుషులకు మరణశిక్ష విధించే అధికారం హేరోదుకు లేదు. అందుకోసమే యేసయ్యను అక్కడ పంపించారంటే మొట్టమొదటిగా ముందు ఆ రోజు రాత్రి కాయప అన్న వీళ్ళు ఉన్నారు చూసారా, ఈ కాయప అన్న వారి దగ్గర ఆ సభలో ముందు తీర్మానం చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి పంపించారు? మరణశిక్ష కోసం పిలాతు దగ్గరకు పంపించారు. చెప్పండి రా, ఏం చెప్తున్నారా అంటే, ఈయన నేను రాజును అని చెప్పుకున్నాడు అని నేరారోపణ చేశారు. అప్పుడు పిలాతు ఏమన్నాడు? మీరు కూడా చెప్పుకోండి. ఇప్పుడు రాజన్నంత మాత్రం రాజు అని పేరు పెట్టుకొని రాజు అయిపోతాడా? మీరు కూడా చెప్పుకోండి రా అంటే, కాదు ఆయన దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అంటే మీరు కూడా చెప్పుకోండి అన్నాడు. ఈయనకేం అర్థం కావట్లా. ఇంకా ఏమన్నారు? విశ్రాంతి దినాన్ని పాటించలేదు అంటే, ఈ విశ్రాంతి దినం గొడవ ఏంటో, ఈ ధర్మశాస్త్రం ఏంటో ఇవేం అర్థం కాక మీరు చూసుకోండి రా అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ పంపించాడు? హేరోదు దగ్గరకు పంపించాడండి. హేరోదు దగ్గరకు పంపిస్తే ఈ హేరోదు రాజు ఎన్ని గంటలు అడిగాడో ప్రశ్నలు మనకు తెలియదు, కానీ ఒక్క మాట అయినా మాట్లాడాడు యేసయ్య? ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎన్ని అడిగాడో ప్రశ్నలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఎక్కడ పంపించారంటే పిలాతు దగ్గరకు పంపిస్తే అడుగుతున్నాడు ప్రశ్నలో, నువ్వు యూదుల రాజు అంటున్నారు వీళ్ళంతా, నువ్వు యూదుల రాజువా అంటే ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. మరి ఏది నీ రాజ్యం ఏదయ్య అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అక్కడైనా నోరు తెరిచి మాట్లాడాడు ఒక అన్యుడి దగ్గర, కానీ ఒక యూదుడైనటువంటి ఈ హేరోదు రాజు దగ్గర మాత్రము నోరు తెరవలేదు. ఆయన మౌనమైపోయాడు. గల కారణం ఏంటో తెలుసా? ఈ హేరోదు రాజు కూడా మనలాంటోడే. ఎలాంటోడే అంటే, ఈయనకి అయ్యగారు ప్రసంగం అంటే చాలా ఇష్టం. ఏ అయ్యగారు? బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను గారి ప్రసంగం అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టపడతాడు ఆయన. బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను ప్రసంగం అంటే ఇష్టం. ఇంకా ఏమి ఇష్టం అంటే అర్ధనగ్నంగా డ్యాన్సులు వేస్తావంటే చూసి ఆనందపడటం కూడా ఇష్టం. ఎవరికి? ఈ హేరోదు తీసుకొచ్చుకున్నటువంటి ఆమె కూతురు ఉంది చూసారా, అంటే అన్నయ్య భార్య, వదినవుద్ది. ఈ అన్నయ్య భార్యను ఉంచుకున్నాడు కదా, ఆమె కూతురు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆనందపడి ఏమన్నాడు? పరవశించిపోయి, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే అటు వాక్యం అంటే ఇష్టం, చెప్పండి. ఆ డాన్సులు తీసేసి, ఇప్పుడు సీరియల్ అంటే ఇవే ఉంటాయి కానీ డాన్సులు, దేవునికి స్తోత్రం, సినిమాలు అంటే ఇవే ఉంటాయి కదా. సినిమాలు పెడదాం. అక్కడ వాక్యం అంటే ఇష్టం. మా అయ్యగారు వాక్యం అంటే చెప్తాడో తెలుసా? మా అయ్యగారు వాక్యం అంటే బాగానే ఉంది. మరి వీళ్ళంతా ఎవరు చెప్పండి? హేరోదులు. ఇప్పుడు ఈ హేరోదులు కూర్చొని యేసయ్య ముందు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎంత మాట్లాడినా ఆయన ఎలా ఉంటాడో తెలుసా? మౌనంగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీ ప్రార్థనకు జవాబు అనేది రాదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే వీళ్ళకి ఏంటి? వాక్యం అంటే ఇష్టం, డాన్సులు, సినిమాలు, సీరియల్ అంటే కూడా ఇష్టము. ముఖ్యంగా ఈ రోజుల్లో డీజేలు ఏం చెప్పండి, వాడు కోతెగినట్టుగా ఎగురుతాడు. నీకెందుకు అక్కడ, నీకేం పని అసలు? కొంతమందికి చూడాలండి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళా, అక్కడ కార్యక్రమం అంతా అయిపోయింది. కార్యక్రమం అయిపోయినాక వీళ్ళ కార్యక్రమం మొదలైంది. ఇది డ్యాన్సుల కార్యక్రమం ఉంటుందిగా. యవనస్తుల పిల్లలు స్టేజ్ మీదకి వెళ్ళి, మన ఖానాపూర్లో కూడా అదే అండి, అక్కడ వినాయకుడు బొమ్మ పెట్టారు. ఆయన బొమ్మ పెట్టి, అంటే నేను వేరే రకం విమర్శించట్లా, ఎందుకంటే వాళ్ళు ఆయన ఒక ఆయన అన్నాడు అండి, ఆయన పేరు ఏదో నాన్న మాట్లాడతాడు ఎక్కువగా, వాస్తు అబద్ధం ఆయన చెప్తుంటాడు కదా, ఆయన పేరు గుర్తు రావట్లా,
గరికపాటి, రైట్, గరికపాటి. ఆయన చెప్తే ఏమన్నాడంటే అసలు వినాయకుడికి క్యాక్కి సంబంధించి క్యాకో అని పాట పెట్టారు అక్కడ. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఆయనే అన్నాడు. ఆయన అన్నమాట మీకు చెప్తూ ఉన్నా. అక్కడ మేము నడిచి వెళ్తాం భోజనానికి, వేరే ఇంటికాడికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాట పెట్టారండి. ఏంటంటే ఓరి ఓరి ఏవుగి కొరికేరో నలిపేరో ఏదో పాట పెట్టారు. అక్కడ ఆడపొలగలంతా డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులు వేస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, మళ్ళీ కొన్ని సందర్భాలు అక్కడక్కడ కార్యక్రమాలు కూడా యోగి యోగి నరికేరో కొరికేరో అది ఇది ఆ పాట పాడితే డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, సిగ్గు ఉండాలది కొద్దిగైనా. అక్కడ పాట ఏంది, ఏమో ఎగురుడైంది, ఏమైందంట మళ్ళీ వీడియో తీయటం, ఇలాంటివి ఉంటాయండి. అంటే వీళ్ళకి ఏంటో తెలుసా, మనది క్రైస్తవుల ఒకవేళ కార్యక్రమే కావచ్చు, కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. అసలు నీకేం పని అక్కడ, నీకేం పని, వాడేదో కోతి ఎగినట్టుగా ఎగురుతూ ఉంటాడు. నీ పని ఏదో నువ్వు చూసుకోరాదా. బైబిల్ ఒక మాట రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, వారి మార్గాన్ని నడవద్దు. రెండవది, పాపుల మార్గంలో అసలు నీవక్కడ నిలవద్దు అన్నాడు. మూడవది ఏమన్నాడు, అపహాసకులు కూర్చుండ చోటు కూడా నీవు కూర్చోవద్దు. మరేం చేయాలి, ఆ టైంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఇక అతడు ఎలా ఉంటాడో తెలుసా, నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు కూడా వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చివరికి ఏమన్నాడు అంటే అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరు చేసేది, డీజేల దగ్గర నిలబడకుండా, డాన్సుల దగ్గర నిలవకుండా, అపహాసకులు కూర్చోకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ సమయాన్ని ప్రభుతో గడుపుతూ ఎవడైతే ఉంటాడో అతడు చేయునదంతయో సఫలమగును. కనుక ఈ రోజుల్లో చాలామందికి హేరోదుల్లాగా అటు డాన్సులు అంటే ఇష్టం, ఇటు వాక్యం అంటే కూడా ఇష్టం. కానీ హేరోదు ముందు యేసయ్య ఏమైపోయాడు అంటే మౌనమైపోయాడు. ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈరోజు చాలామంది ఇట్లాంటి క్రైస్తవులు ఉన్నారండి. ఈ పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు. ఆయన ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసును. ప్రభునందు ఆత్మీయులరా, ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తే పాపము నుండి నేను విడిపించబడాలి అనే ఆలోచన ఎప్పుడైనా నీకు కలిగిందా? పాప క్షమాపణ అడుగుతున్నావు, దేవుని మంచిదే, కానీ యేసు అంటే అర్థం ఏంటి, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే ఏం చేస్తాడో విడిపిస్తాడో. పాప క్షమాపణ అడగడానికి, పాపం నుండి విడిపించబడడానికి తేడా ఏంటో మీకు చెప్తాను. తండ్రి ఒకసారి ఈ చిన్న పిల్లోడికి చెప్పాడట. ఎంత ఉన్న పిల్లోడికి ఏం చెప్పాడు అంటే, అరే రోడ్డు సైడ్ మొత్తం గుంటలు తీశారు, అటువైపున వెళ్ళమాకని ఆడుకోవడానికి గుంటలు పడతారా అని చెప్పాడు. అయినా పిల్లవాడు అట్టే వెళ్తున్నాడండి. చూశాడు, 2-3 సార్లు గద్దించాడు, కొట్టాడు, ఇంటికి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆడుకోవడానికి మళ్ళీ అట్టే పోతున్నారు గుంటల సైడ్. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కొట్టాడు. మళ్ళీ తండ్రి కాబట్టి ఎన్నిసార్లు అయినా పక్కింటోడు ఏం చేస్తాడు, వదిలేస్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, నాకు ఎందుకులే అని వదిలేస్తాడు. తండ్రి వదిలేస్తాడా? వదిలేయడు. ఎన్నిసార్లు అయినా కొట్టైనా ఆ పిల్లవాడిని తెచ్చుకుంటాడు. తండ్రి లేనప్పుడు ఈ పిల్లవాడు అటువైపున వెళ్ళాడు, ఆ గుంటలో పడిపోయాడండి. గుంటలో పడిపోయాడు. ఈ లోపల నాన్న వచ్చాడు, నా కొడుకు ఏడిపోయాడా అని వెతుకుతున్నాడు. కేక వినబడతా ఉంది, నానా నానా అని కేక వినబడతా ఉంది. గుంటలో పడ్డాడు. వెళ్ళి చూశాడు. చూడగానే మొట్టమొదటిగా ఈ కొడుకు ఏమన్నాడు అంటే చేతులు కట్టుకొని, నానా నువ్వు ఎన్నోసార్లు చెప్పావు కానీ నీ మాట వినలేదు నానా, కాబట్టి నన్ను క్షమించవా అన్నాడు ఆ పిల్లవాడు. ఏమన్నాడు? నన్ను క్షమించవా అంటే ఆయన కూడా ఏమన్నాడు, సరేరా నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా నేను నిన్ను క్షమిస్తున్నాను, జాగ్రత్తగా ఉండని వెళ్ళాడు. ఏం చేశాడు మీకు అర్థం కావడం చెప్తున్నా. తండ్రి క్షమించాడా లేదా ఆ పిల్లవాడిని? క్షమించు నానా అన్నాడు. తండ్రి ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు క్రైస్తవులు చేసేది కూడా ఏంటి చెప్పండి? క్షమించయ్యా అంటే క్షమించా, ఆ తర్వాత మళ్ళీ క్షమించయ్యా అంటే క్షమించా. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆ పిల్లవాడు చెప్పాల్సింది ఏమిటంటే క్షమించు అని అడిగిన తర్వాత ఇక ఎన్నడూ కూడా మళ్ళీ ఈ సైడు రాను, దయచేసి నన్ను ఇందులో నుండి పైకి లాగవా అని అడిగితే అప్పుడు తండ్రి ఏం చేస్తాడు అంటే తన చెయ్యినిచ్చి పైకి లాగుతాడు. ఈరోజు క్రైస్తవులు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? పొరపాటున ఇందులో పడిపోయాను, లేదా ఈ పాపానికి బానిస అయిపోయాను,
అయిపోయాను, ఇందులో నుండి నేను బయటపడలేకపోతున్నాను, దయచేసి నన్ను విడిపించవా అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ఈ యేసు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఏంటి నువ్వు చేయాల్సిన ప్రార్థన? బూతులు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నాను, సెల్ ఫోన్లో ఈ గేములు ఆడకుండా ఉండలేకపోతున్నాను, లేకపోతే ఫలానా మోహపు చూపు చూడకుండా ఉండలేకపోతున్నాను, ఈ పాపకార్యం చేయకుండా ఉండలేకపోతున్నాను, రహస్యంగా ఈ గుట్కా లంబర్లు ఏవైతే ఉన్నాయో అవి తినకుండా ఉండలేకపోతున్నాను, ఈ పాపానికి బానిసైపోయాను, నా వల్ల కావటం లేదు. నువ్వు ఒక్క మాట చెప్తే చాలయ్యా, నా ప్రయాస వల్ల కాదు, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక చేప పిల్ల కూడా దొరకలేదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నా ప్రయాస వల్ల దీన్ని మానుకోలేను, ఇదిగో నాతో ఒక్క మాట చెప్పవా, నీ శక్తి కలిగినటువంటి మాట చెప్తే నేను మానుకోగలుగుతాను, నన్ను విడిపించవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన విడిపించడానికి సమర్థవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ ప్రార్థన మీరు చేశారా? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నా, క్షమించమని అడిగారు కానీ ఇందులో నుండి విడిపించు, ఈ కోపం నుంచి విడిపించు, ఈ ఈర్ష్యల నుండి విడిపించు, లేకపోతే ఈ పాపముల నుండి విడిపించు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ ప్రార్థన చేయి. నువ్వు క్షమాపణ అడిగితే యేసయ్య క్షమిస్తాడు, క్షమించుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ క్షమించుకుంటూ వెళ్తున్నాడని మళ్ళీ అలాగే చేస్తే నువ్వు ఇంకా బాల్య దశలోనే ఉన్నావు, ఆత్మీయతలో ఎదిగినటువంటి వయసులోనికి నువ్వు ఇంకా రాలేదు అని అర్థం. కొంతమంది మందిరానికి రమ్మని ఎలా పిలుస్తారో తెలుసా? ఆ తాగుడు మానేసి, ఆ సిగరెట్లు మానేసి, ఆ గుట్కాలు మానేసి రాగలిగిన శక్తి ఆడికి ఉంటే ఆడేందుకు ఇక ఆ తర్వాత దేవుడు అవసరం లేదు ఆడికి. అవునా కదా? ఒకసారి ఇట్లా జాన్వేస్లీ ఆ షాప్ దగ్గర అట్లా వెళ్తుంటే మాట్లాడి ఆయన నిలబడ్డాడు. అక్కడ నిలబడి బీడి నోట్లో పెట్టుకొని బొక్కను లాగుతున్నాడు. ఇట్లా లాగుతూ అట్లా వెనకబెట్టి ఏమన్నాడు అంటే, అయ్యగారండి అన్నీ బాగానే ఉన్నాయి, నేను దాకలే కానీ ఇది ఒక్కటే అయ్యగారు. అంటే ఏంటి? ఈ తాగుడు లేదులే కానీ ఈ అలవాటు ఉంది అయ్యగారు, ఇది మానేటట్టుగా ప్రార్థన చేయండి అన్నాడండి. ఏమన్నాడు? ఇది మానేటట్టుగా. అప్పుడు మనం స్వార్థ చేయలేములే కానీ నేను మీకు చెప్పేది ఏమిటంటే, అది మానేటట్టుగా నేను చేయటం కాదు, నీ సొంతగా నీ హృదయంలో నుండి పశ్చాత్తాపంతో ఇది మానాలని ఉంది కానీ మానుకోలేకపోతున్నాను ప్రభువా, దీనికి బానిసైపోయాను, ఇందులో నుండి నన్ను విడిపించమని నీకు నీవుగా ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? దాని మీద అసహ్యం కలిగేటట్లుగా చేస్తాడు ఆయన. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. సాక్ష్యం ఉంది మన మధ్యలో. జాన్ వెస్లీ గారు రోజుకి ఎన్ని కట్టలు తాగుతాయో నాకు 10 సార్లు చెప్పాడు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. సుమారుగా 2-3 కట్టలు తాగేదట రోజుకి. 2 కట్టల బీడీలు తాగేదట. సమయం ఇవ్వాలి కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్పగలుగుతాడు. దేవునికి స్తోత్రం. 2 కట్టల బీడీలు తాగేవాడు. టకటక ఆ పని ఈ పని చేసుకుంటూ బీడీలు తాగేవాడు. ఒక్కసారే జనవరికి ఏమో వచ్చాడట ఇక్కడికి. ఇంతేనా అయ్యా? ఒకసారి ఏదో కార్యక్రమం అప్పుడు వచ్చాడు. మొత్తానికి ఆ ప్రార్థనలు కాసేపు గడిపాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్తూ ఒకసారి మన ఏట్లోనేనా అటు పోయేటప్పుడు ఆ పాలవేటు వెళ్తున్నాడట. ఆ ఏట్లో బాగానే సిగరెట్లో ఈ పెట్టును చూసారా? దాన్ని ఏమంటారు? కట్ట, బీడీలు అనుకుంటా. ఆ బీడీలు కట్ట తీసాడు. ఒక బీడీ తీసాడట, నోట్లో పెట్టాడట. ఇంతకుముందు బాగా తాగిన అలవాటే, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో ఆయనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఇప్పుడు గమనించాడు, నోట్లో పెట్టగానే అది ఎలా ఉందయా? చేదుగా పెడుసుగా ఉందట. ఇదేందప్పా ఇలా ఉందని అది పడేశాడు. కాసేపు ఆగి ఇంకోటి తీశాడు, మళ్ళీ నోట్లో పెట్టాడు. ఇంతకుముందు తాగిన అలవాటులే కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పెడుసుగా చేదుగా ఛీ అని చెప్పేసి ఆ రోజు పడేయటం మళ్ళీ ఇప్పటిదాకా లేదు. అది మార్పు అంటే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నేను మానుకోలేకపోతున్నాను, బానిసనైపోయాను ప్రభువా, నీ శక్తి నాకు కావాలి, ఇందులో నుండి విడిపించవా అని ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎందుకంటే యేసు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఈ వాగ్దానాలన్నీ మర్చిపోయామండి. చాలా వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, కానీ మనకే వాగ్దానాలు కావాలి. నాకు రోజు ఈ వాక్యాలు పెట్టాలంటే నాకు పెద్ద 2 గంటలు పట్టుద్ది అది. ఎందుకంటే నాకు ఇష్టమైన వాక్యాలు దొరకవు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని హెచ్చించును, ఇంకేది నానా? దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును, ఇంకేమన్నా భూ సంబంధమైన ఉన్నాయి చూసారా?
అన్నీ ఇవే కనపడతా ఉంటాయి నాకు. అసలు అవంటే నాకు అసలు జోలికి రాని దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని పాత నిబంధన వాగ్దానాలు ఏవి వర్తిస్తాయో, ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎత్తుగా హెచ్చించును, పెద్ద పెద్ద అయ్యగారులు కూడా ఆ వాక్యాలు పెడుతున్నారంటే అసలు ఇంక అర్థం కాలేదని అర్థం. అది ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు, దేశమా అన్ని దేశాల కంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాను మీరు నా మాట వింటే. అది సంఘానికి వర్తించింది కాదు, అది ఆత్మీకంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ సంఘానికైతే అది ఆత్మీకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పాత నిబంధన వాగ్దానాలను ఏరుకొని శరీరానికి సంబంధించిన వాగ్దానాలన్నీ కూడా ఏరుకొని నీ పిండి పిసుకు తొట్టియో దీవించబడును, నీ పుట్ట దీవించబడును, నీ పొలం దీవించబడును, ఇవి కాదు. కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు ఏంటో తెలుసా? యేసు క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఎవడైతే ప్రభువులో జీవిస్తూ ఉన్నాడో ఇక నుండి పాపము మీ మీద ప్రభుత్వమును చేయదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రోమా పత్రికలో మీరు చదువుకుంటే రాయబడిన మాట 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది, ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇది గొప్ప వాగ్దానం. ఇంకా రోమపత్రికలోనే 16వ అధ్యాయములో 20వ వచనాన్ని మీరు చదువుకుంటే రాయబడిన మాట చూడండి ఒకసారి. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో రాయబడిన మాట, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంటి ఆ వాగ్దానం? సర్వోన్నతుడైనటువంటి దేవుడు సాతానుడు ఏం చేస్తాడు? అమ్మా చెప్పండి. మీ కాళ్ళ కింద అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మీ కాళ్ళ కింద ఏం చేస్తాడు? చితక తొక్కించును. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, అయ్యా పాపం నా మీద ప్రభుత్వం చేస్తుంది కాబట్టి నీ వాగ్దానం ఉంది, పాపం నా మీద ప్రభుత్వం చేయకూడదు, నేనే పాపం మీద ప్రభుత్వం చేయాలి. ఈ పాపానికి మానిసైపోయాను, నన్ను విడిపించవా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఈ మాట పట్టుకొని ఒకసారి ఒక పెద్ద మీటింగ్లో పెద్దయ్య గారు ఏం చేశాడు అంటే, ఈ సాతాను గురించి పెడతారండి కొంతమంది మీటింగ్. ఆ మీటింగ్ అంతా ఎట్లా ఉండాలి? సాతాన ఇది మీటింగ్ అంతా ఇదే. ఒకసారి ఖమ్మం పోతూ ఒక ఆడ మన సీనియర్ విశ్వాసి ఆమె కూడా అందరు పోతున్నారు కానీ ఏమి కూడా పోయిందట. ఇంకొక ఆమెను పట్టుకొని పోయింది, నూరా అంటే బలవంతంగా ఇద్దరు ఫ్రెండ్స్గా సరే ఏమైనా అలుగుద్ది ఏమని పోయిందట. ఏమి కూడా అది అమావాస్య ప్రార్థన అట. ఏ ప్రార్థన? అమావాస్య రోజే దయ్యాలు ఎక్కువ తిరుగుతాయట. ఎవడు చెప్పాడు నీకు? బైబిల్ చెప్పిందా? అమావాస్య రోజే ఎక్కువ తిరుగుతాయట. అమావాస్య రోజే ఇల్లు ఇప్పుడు ప్రార్థన రాత్రంతా. ఆ ప్రార్థన అంతా ఏందో తెలుసా? సాతానా పో. ఇదే రాత్రి తెల్లవారులు ఆడేమనుకుంటాడు తెలుసా? అక్కడెక్కడో కూర్చొని ఈ క్రైస్తవులంతా భయస్తులు, అసలు నేను వాళ్ళ దగ్గరికే రాకముందే గట్టిగా కళ్ళు మూసుకొని పో. ఇక మరి కొంతమంది ఉంటారండి, అసలు ఇక వీళ్ళకి బైబిల్ ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదు కానీ, సాతానా యేసు నామములో నేను కాల్ చేస్తున్నాను. నువ్వేందుకు కాల్ చేయది? యేసయ్యే కాల్చలా. ఆయన ఎప్పుడు దాకా టైం ఇచ్చాడు? నరకము శిక్ష ఏదైతే ఉందో యేసయ్య 2వ రాకడ వరకు టైం ఇచ్చాడు. అది కూడా రాగానే ఆయన అపవాదిని ఏం చేస్తాడంటే బంధిస్తాడంతే. నరకంలో వేయడం. నరక తీర్పు ఎప్పుడు? ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే పరలోకము నరకం తీర్పు. అప్పటిదాకా కూడా సాతానుకు దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. సాతాను నిన్ను కాల్ చేస్తున్నాను అని నువ్వు అంటున్నావు చూసావా? నా చిన్నప్పటి నుంచి అయ్యగారులు అందరూ కాలుస్తూనే ఉన్నారు, మళ్ళీ అయినా బతికొస్తున్నాడు వాడు. ప్రతి మీటింగ్లో సాతాను నిన్ను కాల్ చేస్తున్నాను అంటారు చూసారా? మళ్ళాడు చెప్పండి అంటే వాళ్ళు చెప్పేది అట్లా ఉంటుంది. అందుకని నేను కూడా గట్టిగా చెప్తున్నా, ఊపిరంత బేగబట్టి. నేను అంత వాడికి ఆ భయంతో చెప్తారు, మరి ఏం చెప్తారు నాకు తెలియలే. కానీ నువ్వు నెమ్మలంగా చెప్పిన వాడు వెళ్తాడు దేవునికి స్తోత్రం. వాడికి ఏమైనా చెవుడా? ఎవరికి? సాతాను పో అని గట్టిగా బాక్సులు పగిలి అడతారు చూసారా? వాడికేం చెవులు లేదు. అసలు ఇక్కడి నుంచి గట్టిగా చెప్పిన వాడు అక్కడున్న నీ మనసులో చిన్న పదాలు నువ్వు పలికిన వాడికి ఏమైనా పడుతుంది దేవునికి స్తోత్రం. అంటే నోటితో చిన్నగా నోట్లా పలికిన వాడు సాతాను పో అని గద్దించినా వినపడు. కానీ కాల్ చేసే అధికారం దేవుడు ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. కనుక కాకపోతే బైబిల్ ఒక మాట రాయబడింది, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు యేసయ్య అని రాయబడింది. అపవాది కార్యాలను మనం కాల్ చేయవచ్చు, కానీ అపవాదిని కాల్ చేసే అధికారం మనకి ఇంకా లేదు. యేసయ్య వచ్చేంత వరకు కూడా సాతానుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ఈ మీటింగ్లో పెద్దగా నిలవబడి ఇప్పుడు సాతానుడు దేవుడు ఎక్కడ పెట్టాడు? ఈ వచనం ప్రకారంగా చెప్పండి. ఇప్పుడు అందరూ ఒక కాలు పైకి లేపండి అన్నాడట నిలబెట్టి. ఏమన్నాడు? ఒక కాలు ఇలా పైకి లేపండి అన్నాడు. అందరు కాలు పైకి ఎత్తారు. గట్టిగా ఒకసారి సాతానుడు మీ కాళ్ళ కింద ఉన్నాడు కదా, గట్టిగా ఏం చేయాలి? తొక్కండి అన్నాడు. అంతే, గట్టిగా తొక్కండి అనగానే పెద్ద మీటింగ్, అది భారీ ఎత్తుల మీటింగ్ కదా, అందరూ ఒకేసారి ఏం చేశారు? ఇక సాతానుడు అంటే మనం ఆగంగా అసలు గట్టిగా అట్లా తొక్కగానే ఏమైందంటే ఆ గ్రౌండ్ అంతా ఆడికి ఏం కాలే. ఎవరికి? సాతానికి ఏం కాల. గ్రౌండ్ అంతా దుమ్ములేసింది. తర్వాత వీళ్ళకి తుమ్ములు వచ్చాయి. అంతే, దుమ్ములేస్తే ఏమవుతుంది? తుమ్ములు వస్తాయి. కానీ వాళ్ళకే తుమ్ములు వచ్చాయి, కానీ వాడికేవి అంటే మనం ఎలా ఉండదు తెలుసా? మీటింగ్ ఇప్పుడు ప్రార్థన అయిపోయింది అనుకోండి, ఆఖరిలో వాడతాం కదా, యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, యేసునామునికి సంపూర్ణ విజయం. కొన్ని సందర్భాల్లో అపవాదికి అనంత నాశనం కలుగునుగాక అంటారు కదా. ఇప్పుడు మన సాతాను చేతిలోనే ఉండి సాతానికి వ్యతిరేకంగా ఈ పాట పాడామనుకోండి, ఆడేమంటాడు తెలుసా? నేను పిసికేస్తా అంటాడు ఆడంతే. ఎందుకంటే ఆడి చేతిలోనే ఉండి మనం యేసు రక్తమే అంటే ఇది ఒక పాట అయిపోయింది మనకు. అంతే. నిజంగా హృదయపూర్వకంగా ఎంతమంది చెప్తున్నారండి ఆ మాట? పాటలాగా ఏదో ఆచార ప్రకారంగా. ఒకసారి మీకు చెప్పా మీటింగ్లోనే, ఇక్కడ చెప్పినట్టు గుర్తు నాకు. ఒక పావురం ఉందట. ఒక పావురం ఏం చేసిందంటే తన పిల్లలను కాపాడుకోవడానికి జాగ్రత్తలు చెబుతుందట. నేను లేనప్పుడు జాగ్రత్త, ఇట్లా జరుగుతుంది, అపాయం వస్తుంది, ఏటగాడు వస్తాడు, ఆడొచ్చి ఏం చేస్తాడంటే నోకలు ఇసురుతాడు. నోకలు ఇసురు ఏం చేస్తాడు? మీరు తింటా ఉన్నప్పుడు వల పన్నుతాడు. వల పన్నిన తర్వాత ఏం చేస్తాడు? మిమ్మల్ని పట్టుకొని బుట్టలో వేసుకొని వెళ్ళిపోతాడు, జాగ్రత్త అని రోజు నేర్పిస్తుందట. పాపం ఈ తల్లి పావురం రోజు నేర్పిస్తూ ఉంది. విని 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 ఈ పిల్లలకి ఎలా అయిపోయిందంటే ఒక పాటలాగా అయిపోయింది. మేత కోసం వెళ్ళిందట ఈ తల్లి. ఈ లోపల రానే వచ్చాడు వీడు. ఎవరు? వేటగాడు రానే వచ్చాడు. వేటగాడు రాగానే వెంటనే ఇప్పుడు వీడికి పాట గుర్తొచ్చిందట. వచ్చి ఏం చేశాడు వాడు? ఆ నోకలు ఇసిరితే తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కదా. ఆ పాట పాడుకుంటే ఇప్పుడు ఏమన్నా, వేటగాడు వచ్చాడు, నోకలు చల్లుతాడు అనుకుంటానే వచ్చాయట. వేటగాడు వస్తాడు, నోకలు చల్లుతాడు అనుకుంటాను ఏం చేస్తున్నాయి? నోకలు తింటా ఉన్నాయట. ఆ తర్వాత వల విసురుతాడు, పట్టుకుంటాడు, బొట్లో వేస్తాడని పాడుకుంటూనే ఒక పక్క తింటూనే ఉన్నాయి, ఒక పక్క పాడుతూనే ఉన్నాయట. ఇప్పుడు అట్లా అయిపోయిందండి. సాతానుడు మీ కాళ్ళ కింద ఉన్నాడు, తొక్కనంటే ఆడికేమవుద్ది? నీ వస్తే నీ కాళ్ళు పొద్దు, లేకపోతే దుమ్ము వచ్చి తుమ్ము వస్తుంది, అంతే తప్ప వాడు కొరిగేదేమి కూడా లేదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఈ పాపానికి బానిసనైపోయాను, కాబట్టి ఈ పాపము నుండి నన్ను విడిపించవా. అపవాది క్రియలు లయపరచడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అపవాదిని ఎదిరించేటప్పుడు యేసయ్య అక్కర్లేదు. ఏమన్నాడు? దేవునికి మీరు లోబడి ఉండండి, మీరే అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి కాల్చేయండి అల్లా. ఏమన్నాడు? దేవునికి లోబడి ఉండి ఏం చేయాలంటే అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, శరీర సంబంధమైన రోగాలు స్వస్థత కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారు చూసారా. ఆ విషయంలో, స్వస్థత విషయంలో యేసయ్య ఆలస్యం చేస్తాడేమో, కానీ పాపాలు క్షమించే విషయంలో మాత్రం యేసయ్య ఆలస్యం చేయడు. ఒక వ్యభిచారపు స్త్రీని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు, రాళ్లతో కొట్టుకుంటూ యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. అందరు రాళ్ళు పట్టుకున్నారు. అలా తల పైకెత్తి యేసయ్య చూశాడు కదా. ఆ తర్వాత ఏమన్నాడు అంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి ఏమి మీద వేయండి అన్నారు. అందరు నీతిమంతులు అనుకుని వచ్చారండి. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి రా అంటే రాళ్ళన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత యేసయ్య చూశాడు, ఏరమ్మా వీళ్ళంతా నీతిమంతులు వచ్చారుగా ఇందాక అంటే, అయ్యా అందరు పాపులేనంట, రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారయ్యా అంటే, అవునా, సరే అమ్మ, ఎవరైనా నిన్ను శిక్షించారా, కొట్టారా, ఏమైనా అన్నారా అంటే, అయ్యా ఎవరు నన్ను ఏమీ కూడా అనలేదు, శిక్షించలేదు అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు కదా, నేను కూడా నిన్ను శిక్షించను. ఇప్పుడు ఏమన్నాడు? సమాధానము గలదానవై వెళ్ళుమో అన్న తర్వాత చివరిలో ఒక మాట అన్నాడు, ఇక ఎన్నడూ నీవు పాపము చెయ్యవద్దు అన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. దుర్మార్గురాలు, అది చేసావు ఇది చేసావు తిట్లా. ఏమన్నాడు? క్షమించాడు. క్షమించి ఇప్పుడు ఏమన్నాడు అంటే, ఇక ఎన్నడూ కూడా నీవు పాపము చేయవద్దు. యేసయ్య దగ్గరకు వస్తే ఆయన చేసేది ఏంటి? మొదటి క్షమిస్తాడు. రెండవ స్థాయి ఏమిటంటే, ఇక ఎన్నడూ నీవు పాపము
చేయవద్దు. ఇప్పుడు నా బాధ ఏమిటంటే మనం ఆ స్థాయిలోనికి రావాలి. ఏ స్థాయిలోనికి? పాపక్షమాపణ పొందే స్థాయి నుండి ఇక ఎన్నడూ కూడా పాపము నీవు చేయవద్దు అని యేసయ్య చెప్పాడు చూసారా, ఆ స్థాయిలోనికి రావాలి. యేసు అనే మాటకు అర్థం అదే. ఏంటో అర్థము? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపిస్తాడు. దేవుని సన్నిధానములో ఆ రీతిగా మనమందరం కూడా ముందుకు వెళ్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.